రామ్ చరణ్ గారు అన్స్టాపుల్ షోకి రాబోతున్నారని తెలుస్తుంది. సో ఇది ఏ ఎపిసోడ్ ఉండొచ్చు అనేది, అంటే ఆల్రెడీ ఇప్పుడు అన్స్టాపుల్ షో అనేది సక్సెస్ఫుల్ గా 3 seasons కంప్లీట్ చేసుకుంది. ఇది 4th season. అయితే 4th season స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మంచి మంచి సెలబ్రిటీస్ వచ్చారు. మనకు రీసెంట్ గా అల్లు అర్జున్ రావడం జరిగింది, లక్కీ భాస్కర్ నుంచి దుల్కర్ సల్మాన్, ఇట్లా మంచి మంచి వాళ్ళు రీసెంట్ గా మనకు సూర్య కావచ్చు, కంగువా మూవీ నుంచి రీసెంట్ గా మనకు వెంకటేష్ గారు కూడా వచ్చారు. సో ఇప్పుడు రామ్ చరణ్ ఎప్పుడు వస్తా అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అనమాట, రామ్ చరణ్ తీసుకొస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ తీసుకొస్తే బాగుంటుంది కదా, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నప్పుడు ఇప్పుడు మొత్తానికి అయితే రామ్ చరణ్ రాబోతున్నాడు అనే న్యూస్ మాత్రం సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే మనకు గేమ్ చేంజర్ సినిమా కూడా రాబోతుంది కాబట్టి, సో మరి దానికైనా రావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత అయినా రావచ్చు. అటు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, అటు బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ సినిమా రాబోతుంది. అంటే ఆల్రెడీ ఆ ప్రమోషన్ దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారు కూడా ఈ షోకి వచ్చారు. సో వాళ్ళిద్దరు సినిమా గురించి మాట్లాడుకున్నారు, అంటే ఈయన సినిమా గురించి ఈయన, ఆయన సినిమా గురించి ఆయన. సో ఇప్పుడు గేమ్ చేంజర్ అనమాట. సో గేమ్ చేంజర్ సంబంధించి కూడా రామ్ చరణ్ గారు వస్తారని తెలుస్తుంది. సో అది కూడా లాస్ట్ ఎపిసోడ్ గా ఉండబోతున్నారు. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వస్తారా, లేకపోతే సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ కోసం వస్తారా, లేకపోతే ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ సీజన్ లాస్ట్ సీజన్ అంటే లాస్ట్ ఎపిసోడ్ కి వస్తారా అని కూడా అనుకుంటున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ అన్స్టాపుల్ షోకి రావడం పక్కా అనే విధంగా అనుకుంటున్నారు. సో పక్కాగా అయితే నాకు తెలిసి జనవరి 1st వీక్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ గా కూడా రావచ్చు, బట్ చూద్దాం. మరి ఒకవేళ రామ్ చరణ్ గారు వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. అంటే నేను ఖచ్చితంగా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు అందరు కూడా సినిమా ప్రమోషన్ కోసం రిలీజ్ కాక ముందు వస్తున్నారు, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఈయన ఒకటేసారి సినిమా సక్సెస్ చేసుకోవడానికి వస్తాడేమో రిలీజ్ అయిన తర్వాత అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఇప్పుడు బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి మంచి స్టార్ హీరోలు. అయితే అప్పట్లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం కొంత వెనకడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఒక బాలకృష్ణ అండ్ చిరంజీవి, అదేవిధంగా నాగార్జున, వీళ్ళే ముందుకు వస్తున్నారు. అండ్ నాగార్జున కూడా ఒక అడిగి ఇంకే వెనక్కి ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం సినిమాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, వాళ్ళ తరాలతో కూడా ఇప్పుడు ఈయన మంచి షోలు చేస్తున్నాడు, మంచి మంచి వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాడు. సో మొత్తానికి ఈ సీజన్ లో చిరంజీవి గారు కూడా వస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. బట్ ఒకవేళ చిరంజీవి గారు వచ్చుంటే మాత్రం ఆ ఎపిసోడ్ చూడడానికి అయితే ఖచ్చితంగా చాలా బాగుండు. బట్ అది మిస్ అయింది. చూద్దాం మరి నెక్స్ట్ సీజన్ లో వచ్చినప్పుడన్నా చిరంజీవి గారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ సీజన్ కి సంబంధించి లాస్ట్ ఎపిసోడ్ లో వస్తారని అంటున్నారు. మొత్తానికైతే ఒకటే స్టేజ్ మీద ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారసుడు అండ్ నందమూరి ఫ్యామిలీకి కింగ్ అయినటువంటి బాలకృష్ణ, సో వీళ్ళిద్దరు సినిమాలు ఒకటేసారి రాబోతున్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుందని ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.